లేకుంటే ఆఫీసుకు పోయేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ తీసుకొని వాట్సాప్ తీసుకొని అందులో ఒక నెంబర్ పెట్టాం, ఆ నెంబర్ కొట్టి హాయ్ అంటే నీకేం కావాలని అడుగుతుంది. ఏ పని కావాలన్నా ఆ పని చెప్తే చేసి మళ్ళా మీకు చెప్తుంది. మీరు దేవుడి దగ్గరికి పోవాలి, రిజర్వేషన్ కావాలి, లేకుంటే అర్చనలు చేయాలి, రిజర్వేషన్లు కావాలి, ఆర్టీసీ బస్సు కావాలి, అన్నీ కూడా పనులు అయిపోతాయి. మీ పిల్లలకు ఒకసారి బర్త్ సర్టిఫికేట్ కానీ, మీకు డెత్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, ఇలాంటివన్నీ కూడా 200 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాం. రాబోయే రోజుల్లో 1000 సర్వీసులు పెడుతున్నాం. తద్వారా మీరు ఎవ్వరి దగ్గర పోకుండా మీ చేతిలో మీ ప్రభుత్వం ఉంటుంది. హాయ్ అంటే నేను పలకతా, మీ పని అంతా చేసి మళ్ళీ మీకు సమాధానం చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి మెడికోస్ కి మైక్ ఇవ్వండి, మాట్లాడండి అమ్మా. ఒకసారి ఒక్కరు మాట్లాడండి మీలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేమందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్. మీ గవర్నమెంట్లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు, మాకు చాలని జీతాలు వేశారు సార్. మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము. 2022లో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికి 23% హైక్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్. అది దేని వలన ఇవ్వలేదు మాకు. మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయిన ఆడబిడ్డలమి సార్. ఈ జాబ్ లో ఉన్న 86% గర్ల్సే ఉన్నారు సార్. పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్. అది ఎందుకు ఆపేశారు? పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే బిల్డింగ్స్ కూడా సగము కంప్లీట్ అవ్వలేదు సార్. ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఆ జీతాలు చాలటం లేదు. 23,000 పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో 9 to 4 8 PM వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్నా జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్. శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్. అలాగే 6 years అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా అందరి సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ అందరి సమస్యల పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి. అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 1 by 1 పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం. ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపద సంపాదించాలి, మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. మీ న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా, న్యాయం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మా అందరికీ నమస్కారం. మా మామగారితో పరిచయం అయింది సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే. నేను ఎప్పుడు ఊహించలేదు ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాన్ని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వచ్చింది. యూ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు కంట్రోల్ చేశారు. కొట్టే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు, ఆకాశాన్ని తీసుకెళ్లాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈ రోజు మీరు చూడండి, సమాజంలో మీకు తెలిసిన వ్యక్తులు కూడా జీవితంలోనే పైకి వచ్చారు. ఒక అంజిరెడ్డి రెడ్డి ల్యాబ్స్ పెట్టాడు, ఒక ప్రతాప్ రెడ్డి
అపోలో హాస్పిటల్స్ పెట్టాడు. ఈ విధంగా ఒకరిద్దరు కాదు, చాలా మంది ఒక చిన్న పరిశ్రమతో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించేది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాను. ఒకప్పుడు మీ అందరికి ఒక మాట చెప్పాను, ఐటీ చదువుకోమని చెప్పాను, మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. చదువుకుంటే మీరు మీ పిల్లల కోసం 100 ఎకరాలు భూమి ఇచ్చినా అప్రయోజకుడైతే ఈ భూమి పోతుంది. అదే గాని మీరు గాని తెలివైన వాళ్ళైతే బాగా చదివించండి, 100 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుందని చెప్పాను. ఈరోజు ఐటీకి వచ్చారు. నేను ఐటీలో ఉండే వాళ్ళకి చెప్పేవాడిని, మీరు ఐటీతో ఆపద్దండి, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం వచ్చే పరిస్థితి రావాలని చెప్పాను. ఇప్పుడు అందరూ పారిశ్రామికవేత్తలయ్యారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే భారతీయులు. అందులో 35% తెలుగు బిడ్డలు ఉన్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను వేసిన ఫౌండేషనే కారణం. ఎన్నో ఏళ్లు కాదు, 25 ఏళ్లు. హైదరాబాద్ నగరం ఉంది. 95 ముందు హైదరాబాద్ ఏంటి, తర్వాత హైదరాబాద్ ఏంటిని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒక దూరదృష్టితో మనం పనిచేస్తే వ్యక్తిగాని ఇవన్నీ సాధ్యం. 5 సెంటర్లో 5 ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి, గోదావరి జిల్లాలకు రాజమండ్రి, మీ ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకి తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడపకి అనంతపూర్ హెడ్ క్వార్టర్ కింద ఇన్నోవేషన్ హబ్బులు పెడుతున్నాను. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాను. ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ రావాలని, ఒక పారిశ్రామికవేత్త కావాలని. అది చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ప్రారంభించేది చిన్న బిజినెస్ తో కూడా ప్రారంభించాలి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయనే రాశాడు, ఆయనే చెప్పాడు, చిన్నప్పుడు తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే కష్టపడి చదువుకున్నాడు. స్కూలుకు పోయేటప్పుడు గొడుగు లేకపోతే చెప్పులు తీసుకొని తల మీద పెట్టుకొని పైన పెట్టుకొని తల ఎండకుండా వానకు తడవకుండా పెట్టుకొని తిరిగాడు. అలాంటి వ్యక్తి భారత రత్న అవార్డు రావడమే కాదు,